హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి విలేజ్ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చెప్తానండి. సూపర్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పంపొచ్చండి. అంత ఫాస్ట్గా అయిపోతుంది అండ్ అంతే టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తక్కువ మసాలా యూస్ చేసి సూపర్ టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేయొచ్చండి. సో ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకుని చేప ముక్కలకి మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకుని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోండి మూత పెట్టి. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి కర్రీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. పెద్దవైతే ఒక 10 సరిపోతాయి, చిన్నవైతే ఒక 15 వరకు తీసుకోండి. ఓకేనా. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాక అందులో 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అందులోనే 1/2 స్పూన్ వరకు గసగసాలు వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 3 మీడియం సైజ్ టమాటోస్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ చింతపండుని నానబెట్టుకోవాలండి. పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఒక 1/2 లీటర్ వాటర్లో వేడి నీటిలో నానబెట్టుకోండి. ఫాస్ట్గా మనకి ప్యూరీ అనేది వచ్చేస్తుంది వేడి నీళ్ళు అయితే కనుక. ఓకేనా. ఇలా నానబెట్టుకున్నాక నెక్స్ట్ కర్రీ కోసం కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. సో మనకి నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో దాని తగ్గట్టు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిటికెడు మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఈ కర్రీకి పచ్చిమిర్చి చాలా ఇంపార్టెంట్ అండి. సో కారానికి సరిపడే పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టినటువంటి ఆనియన్ పేస్ట్ వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెడుతూ 3 నిమిషాల పాటు నాన్ స్టాప్గా ఫ్రై చేస్తూ ఉండండి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సో 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి మరొక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేస్తూ ఉండండి. ఓకేనా. సో మసాలా పేస్ట్ వేసినప్పుడు ఫ్రై చేస్తూ ఉండాలండి నాన్ స్టాప్గానా. ఇలా 5 మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మసాలా పేస్ట్ని మగ్గించండి ఆయిల్ తేరే వరకు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఆ తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. సో కొద్దిగా అయితే సరిపోతుందండి అల్లం ఫ్లేవర్ అనేది సో ఈ చేపల పులుసుకి. ఓకేనా. ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలపండి. ఆల్రెడీ చేప ముక్కల్లో ఉప్పు కారం వేసాం కదండి. సో దానికి తగ్గట్టు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెడుతూ. ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకేనా. ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటో ప్యూరీ రెడీ చేసుకున్నాం కదండి. సో మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టాం కదా, వాటిని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మసాలా మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెడుతూ బాగా ఫ్రై చేయండి. ఓకేనా. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి టమాటోస్ని మగ్గించండి ఆయిల్ తేరే వరకు. ఓకేనా. ఒక 2 మినిట్స్ పాటు మగ్గించండి సరిపోతుంది. ఈ విధంగా మగ్గించిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకుని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకోండి. ఓకేనా. సో ఫిష్ ముక్కల్ని మొత్తం కడాయిలో మొత్తం పట్టే విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్న ఫిష్ ముక్కల్ని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి మూత పెట్టి. ఈలోగా మసాలాని ప్రిపేర్ చేద్దాం. సో ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 4 ఇలాచి అండ్ ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇందులో మిక్సీ అవ్వకపోతే కనుక ఏదైనా చిన్న రోట్లో దంచుకోండి. నెక్స్ట్ 3 నిమిషాల తర్వాత చింతపండు రసాన్ని వేసుకుని అందులోనే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసి గరిటె పట్టకుండా ఈ విధంగా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో కర్రీని ఉడికించండి ఒక 5 మినిట్స్ పాటు. ఓకేనా. 5 మినిట్స్ తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టాం కదండి, చిన్న మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలపండి. గరిటె పట్టకుండా సేమ్ ఇందాక చూపించాను కదా ఆ విధంగా బాగా కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 30 మినిట్స్ పాటు కర్రీని ఉడికించండి.
మధ్యలో ఉప్పు, కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ విధంగా మధ్య మధ్యలో గరిటె పట్టకుండా ఇలా కదుపుతూ ఉండండి. కర్రీ మాడిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా? నేను తీసుకున్న చింతపండు రసానికి వాటర్ అనేది సరిపోయిందండి, ఒక 1/2 లీటర్ వరకు. సో మీరు తీసుకున్నది పులుపు ఎక్కువైతే కనుక 1 లీటర్ వరకు వాటర్ తీసుకుని కర్రీని ఉడికించండి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీని బాయిల్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా ఉడికిన తర్వాత మరొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి కర్రీని బాయిల్ చేయండి. ఫైనల్గా చేపల పులుసు రెడీ అండి. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఈ కర్రీ ఎప్పుడూ కూడా ఉడికిన వెంటనే తినకుండా ఒక 5 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత తింటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ముక్కలోనికి మసాలా అంతా వెళ్ళి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ఈ వేలో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ వచ్చేసి బొచ్చు చేప అంటారు కదండి, ఆ ఫిష్ అనమాట. ఇది పులుసు అయితేనే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.